Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist. ఈ రోజు మనము స్టటరింగ్ ఆర్ స్టామరింగ్ అనే ఒక ఫ్లూయెన్సీ డిజార్డర్ గురించి డిస్కస్ చేద్దాము. ఇందులో కనిపించే సింప్టమ్స్ రిపిటేషన్స్, స్పీచ్ లో సడన్ గా ప్రొలాంగేషన్స్, కొన్ని పర్టికులర్ సిలబుల్స్ కానీ వర్డ్స్ కానీ ప్రొలాంగ్ చేసి మాట్లాడుతూ ఉండటము, స్పీచ్ లో సడన్ గా బ్లాక్స్ ఆర్ పాజెస్ గమనించవచ్చు అనమాట. ఇందులో 3 కేటగిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ డెవలప్మెంటల్ స్టటరింగ్. ఇది చిల్డ్రన్ లో ఉంటుంది. ఏజ్ గ్రూప్ 5 years లోపు ఉన్న వాళ్ళలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుండొచ్చు. బట్ 5 years తర్వాత నార్మల్ గానే ఇది తగ్గిపోతుంది. ఇన్ కేస్ అది తగ్గలేదు అన్నప్పుడు వాళ్ళ సివియారిటీని బట్టి దే నీడ్ టు టేక్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ. తర్వాత ఇంకొక కండిషన్ న్యూరోజెనిక్ స్టటరింగ్ అనమాట. ఇది నార్మల్ గా బ్రెయిన్ ఇంజురీస్ ఉన్న వాళ్ళలో, లేకపోతే న్యూరలాజికల్ కండిషన్స్ లో ఉన్న వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ స్టటరింగ్ గమనించవచ్చు. నెక్స్ట్ వన్ సైకోజెనిక్ స్టటరింగ్. ఇది మోస్ట్లీ రిలేటెడ్ టు ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఇండివిజువల్స్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఎక్సైట్మెంట్ ఫీల్ అయినప్పుడు దే యూస్ టు స్టటర్. లేకపోతే సడన్ గా స్టేజ్ ఫేస్ చేసినప్పుడు కానీ, అన్కంఫర్టబుల్ గ్రూప్స్ లో ఉన్నప్పుడు కానీ మనం వాళ్ళలో స్టటరింగ్ అనేది గమనించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, ఫ్లూయెన్సీ షేపింగ్ థెరపీ, వీటితో పాటు సపోర్టివ్ గ్రూప్, వాళ్ళకు సపోర్టింగ్ సిస్టమ్ అనేది మంచిగా ఉండడం వల్ల వాళ్ళు ఈ స్టటరింగ్ ని అధిగమించడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.